నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ కంప్లీట్స్ 1 రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇన్ 20 సెకండ్స్. అంటే ఒక బాడీ ఉందమ్మా, ఆ బాడీ సర్కిల్లో రొటేట్ అవుతుంది. అంటే ఇది ఏ పాయింట్ నుంచి మళ్ళీ ఏ పాయింట్కి రావడానికి ఎంత టైం పడుతుందంట? కంప్లీట్కి అవ్వడానికి 20 సెకండ్స్ పడుతుంది అన్నాడు. అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 45 సెకండ్స్. సింపుల్. 45 సెకండ్స్ అంటే ఎంత? 20 సెకండ్స్ ప్లస్ 20 సెకండ్స్ ప్లస్ 5 సెకండ్స్. ఓకే, సో 20కి 1 రెవల్యూషన్ మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది. నెక్స్ట్ 20 సెకండ్స్కి ఇక్కడికే వస్తుంది. తర్వాత 5 సెకండ్స్కి ఒక క్వార్టర్ ఇక్కడికి వస్తుంది. ఇది అంతే కదా. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి 1 కంప్లీట్ రెవల్యూషన్, 1 రెవల్యూషన్. రెండో దానికి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. తర్వాత 5 సెకండ్స్లో ఎంత అవుతుంది? 20 రెవల్యూషన్కి 20 సెకండ్స్కి 1 రెవల్యూషన్ అయితే 5 సెకండ్స్కి 1 సెకండ్కి ఎంత? 1 సెకండ్కి ఈక్వల్ టు 1/20 రెవల్యూషన్. ఇప్పుడు నాకు 5 సెకండ్స్కి కావాలి అని అంటే 5/20 రెవల్యూషన్స్. 5 1s are 5 4s are, అంటే 5 సెకండ్స్కి 1/4 రెవల్యూషన్, అంటే ఒక క్వార్టర్ అనేది అవుతుంది. ఓకేనా. ఒక క్వార్టర్ అంటే ఎంత? ఇక్కడ ఇది 90 degrees, ఇది ఆర్, ఇది ఆర్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? 2r sin theta by 2, that is equal to 2r sin 45, that is equal to r root 2. That's it. అంతే. ప్రాబ్లం అర్థమైతే అయిపోయినట్టే, ఏం లేదు. ఓకేనా. ఇది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎందుకు నేను 5 సెకండ్స్ దగ్గరే కన్సిడర్ చేశాను అని అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇనీషియల్గా పాయింట్ ఏమో ఇది, ఫైనల్ పాయింట్ ఏమో ఇది. ఇదేమో ఫైనల్ పాయింట్, ఇది ఇనీషియల్ పాయింట్. ఈ రెండింటి యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అదే డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎలా? డిస్టెన్స్, సరే ఇదే డిస్టెన్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే 20 సెకండ్స్కి 1 రెవల్యూషన్, అది మళ్ళీ అనదర్ 20 సెకండ్ అంటే 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేసుకుంది. తర్వాత 5 సెకండ్స్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం డిస్టెన్స్ మెజర్ చేయాలి. అంటే 2 రెవల్యూషన్స్కి అంటే ఎంత? 2 × 2πr ప్లస్ 5 సెకండ్స్కి అంటే ఎంత? r రూట్. సారీ, వెయిట్. టూ పై ఆర్ బై 4, 1 క్వార్టర్ కాబట్టి అప్పుడేమవుతుంది? ఇది 2 × 2, 4πr, 2 1s are 2 2s are, that is equal to πr/2. ఓకేనా. ఈ మొత్తం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది πr కామన్ తీసి చేస్తే వి గెట్ ది డిస్టెన్స్. ఓకేనా, క్లియరా? ఇదమ్మా. అంటే 2 రెవల్యూషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత 5 సెకండ్స్లో ఎంత ట్రావెల్ అయిందో కూడా ఈ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి? ఈ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఓకేనా. ఆ డిస్టెన్సే 2πr/4. ఓకే, చూడండి. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ప్రాబ్లం. Thank you.